Notorious DJ. ఒక 1 అవర్ వెయిట్ చేసినాం. ఇప్పటివరకు మేము ముచ్చట సరిపోతాయి అనుకుంటాను. ఇంకా సరిపోకపోతే మధ్యలో గ్యాప్ ఉంటుంది, మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ జ్యోతి ప్రజ్వలన.
గత స్మృతిలో నెమరేసుకుంటూ ఇక్కడ ఎంతో సంతోషంగా ఉల్లాసంగా గడపాలనే ఉద్దేశంతో వచ్చినాము. అయితే మనతో చదువుకున్నటువంటి కొంతమంది మనకు దూరమైనరు. అటువంటి వాళ్ళ ఆత్మకు శాంతి చేయాలని మానవం పాటించాల్సి ఉంటుంది. రెండోది ఏంటంటే మనలో కొంతమంది స్టూడెంట్స్, ఉమెన్ స్టూడెంట్స్ యొక్క భర్తలు చనిపోయారు, కొంతమంది మేలు వాళ్ళ వైఫ్ కూడా చనిపోయారు. అందరికీ కండోలెన్స్ మనం ఒక మౌనం పాటించడానికి నేను ఇప్పుడు పేరు చదువుతాను. చదివిన తర్వాత నేను మౌనం పాటిస్తాను. క్లాస్మేట్స్ మనలో చనిపోయిన వాళ్ళు ఎవరంటే లక్ష్మీ ఈశ్వరి, సుబ్రతారెడ్డి, గాయత్రి. మనతో ఉంటూ మన ఇప్పుడు ఎట్లనైతే కొంతమంది మగవాళ్ళ భర్తలు వచ్చారో వాళ్ళు కూడా ఎప్పుడు మనతో కలిసేవాళ్ళు. మహాలక్ష్మి యొక్క భర్త జయప్రకాష్ గారు చనిపోయారు. విజయ్ కుమారి భర్త సూర్యనారాయణ గారు చనిపోయారు. అట్లే మన క్లాస్మేట్స్ వాళ్ళ వైఫ్ కూడా చనిపోయారు. రమేష్ వైఫ్ ప్రేమలత, ఆమె చనిపోయింది. నటరాజ్ వైఫ్ రంగమణి చనిపోయారు. వీళ్ళందరి ఆత్మకు శాంతి చేకూరాలని ఒక నిమిషం మౌనం పాటించాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తారు. థ్యాంక్ యూ. గురుభ్యో నమః. సోదరి సోదర మిత్రుల నా మనుమలు మరిగి మన్మనాలు సికేఎం కాలేజ్ తెలుగు మీడియం మాధ్యమము 75-78 సంవత్సరంలో ఉన్నత విద్య అభ్యసించిన మిత్రులందరూ తక్కువ సమయ సమాచారములకు మిత్ర సమ్మేళనకు మేము చేసిన మిత్రులందరికీ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. 15 సంవత్సరాల తర్వాత ఈ సమ్మేళనం జరుగుతున్నది. అందరము సీనియర్ సిటిజన్గా అయి ఉన్నాము. ఈ సమ్మేళనం భవిష్యత్ కాలంలో ఒక తీపి గుర్తుగా ఉంటుందని ఆశించు వందనం. మిగిలిన కార్యక్రమం సినీ అసోసియేషన్ మెంబరు, సినీ నటుడు, కళాకారుడు, ఫన్ క్లబ్ వ్యవస్థాపకుడు, నాయకుడు అయిన మన మిత్రుడు బాబురావు నడిపించుకోవచ్చు. మనందరి తరఫున వారికి మైక్ సమర్పిస్తాం. ఉపన్యాసాలు అట్లాంటివి అన్నట్టే మా అందరికి బోరు కొడుతుంది కాబట్టి భిన్నంగా ఒక గేమ్ పెడుతున్నాం. ఆ గేమ్ మీద కుర్చీల దగ్గర కూర్చొనే గేమ్ ఉంటుంది. ఆ గేమ్ అయిన తర్వాత మన అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది.
మాట్లాడండి, బాగా మాట్లాడారు, చాలా కొద్దిగా మాట్లాడండి. స్టార్ట్. పద్మా సుబ్బలక్ష్మి గారు స్టేజ్ మీదకి రావాలి. ఇంకొకటి ఏంటంటే మనము లంచ్ బ్రేక్ ఆపి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మీరు I invite Sri Srimati Mahalakshmi to come on the dais to receive small memento, and Srimati Aruna will present a memento to Mahalakshmi. శాల్వా కప్పేసండి మేడం, అది ఇచ్చేయండి. శాల్వా కప్పేసండి. మేడంని మిడిల్లో ఉంచండి. జడన్ నీకు ఎవరి మీద కోపం ఉన్నదో మనం ఆలోచించుకొని మాట్లాడి గట్టిగా వాయిస్. స్కూల్ నుంచి కాలేజ్ వరకు లైఫ్ అనేది మనకు తెలియకుండానే నడిచిపోతూ ఉంటుంది. తర్వాత మనం కొంచెము కెరియర్కి వచ్చినప్పుడు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. తర్వాత అది అయిపోయినాక పెళ్ళి అయిపోయినాక పిల్లలకు అప్పుడు చాలా కష్టం ఉంటారు. పిల్లలైనాక పిల్లలను ఒక స్టేజ్ తీసుకురావడానికి మన పరిస్థితులు అనేటివి చాలా కష్టం ఉండే. ఇప్పుడు లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తాను కానీ మనం చాలా కష్టపడాల్సి వచ్చింది. పిల్లలకు రూపాయి ఖర్చు ఎట్లా సంపాదించాలి, వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలి అనేది అందులో నేను మాత్రం చాలా కష్టపడ్డాను. నాకు గ్రూప్ 3 నుంచి సెలెక్ట్ అయినా కూడా మా వారికి ఇంట్రెస్ట్ లేక నేను వదిలిపెట్టినా. అయినా కూడా నేను కొంచెం టైలరింగ్ లాగా చేసి కొంచెం నేను ఫైనాన్షియల్గా తనకు చాలా హెల్ప్ చేసి పిల్లలను ఇద్దరిని నేను చదివించి, పాప బీటెక్ చేసింది, బాబు ఎంఎస్ చేసిండు, పాప జాబ్ చేస్తుంది, ఇద్దరు పిల్లలు, ఆమె లైఫ్ బాగానే ఉంది. కానీ కొంచెం బాబుది కొంచెము జాబ్ చేయక కొంచెం అన్మ్యారీడ్. ఈలోపు ఈయన పోవడము, అయినా కూడా నేను హ్యాపీగానే ఉన్నాను. ఇంకోటి నాకు తెలిసినంత వరకు లైఫ్లో ఒక బండికి 2 చక్రాలు ఎంత ఇంపార్టెంటో, ఒకరు పోయినాక ఆ లైఫ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎన్ని డబ్బులున్నా ఎంత ఉన్నా కూడా అదొకటి. కానీ నేను మాత్రం మొత్తానికి హ్యాపీగా ఉన్నా, ఇంకా ఉందామని కూడా ట్రై చేస్తున్నా. హెల్త్ వైజ్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను దాన్ని లైట్ తీసుకొని నేను నడిపిస్తున్నాను. దగ్గరకు ఉండండి మేడం, మీరు కూడా దగ్గరకు వచ్చి. మేడం ఒక్కసారి 1 సెకండ్. నా మీద కోపం కదా, నాకు చూడు రాదు, సరిపోతుంది. అట్లా కాదు, పిల్లల్ని పెంచడం అనేది చాలా కష్టమైన విషయం. ఎవరికైనా డబ్బు ఉందా లేదా కాదు, వాళ్ళ సైకాలజీ అన్నట్టు ఇబ్బంది లేకుండా పెంచడం అనేది చాలా కష్టం. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే, ఒక్కొక్కటి ఒక చిన్న ఎగ్జాంపుల్. మా వాడు ఏంటంటే 4th వరకు 4 స్కూల్, 5 స్కూల్, 6 స్కూల్ మారింది. 4th క్లాస్ వరకు. 4th క్లాస్లో ఏంటంటే ఐన్స్టీన్ లెసన్ చెప్తూ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా చెప్పాడు. అంత అయిపోయిన వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అమ్మ సైంటిస్ట్ ఏమో స్కూల్కి వెళ్ళలే కదా అన్నాడు. అప్పుడు అసలు బాంబు వెళ్తాడు కదా, ఏ మదకైనా. నాకు అప్పటికే వాడు ఎప్పుడు ఏమడుతాడో భయం. నాతో చెప్పొద్దు అన్నాడు. మళ్ళీ కండిషన్ ఏంటంటే నాతో చెప్పొద్దు అన్నాడు. సరే ఇది తర్వాత మా వారి కూడా ఆ టెన్షన్ నేను ఒకరి దగ్గర మా వారికి చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారంటే, ఎవ్రీబడి హ్యాస్ టు గెట్ సర్టిఫైడ్ విత్ సంబడి.
అందుకని స్కూల్కి వెళ్ళాలమ్మా అంటే స్కూల్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎప్పుడు కార్లతో ఆడుకునేవాడు. ఇదేం పిచ్చినా ఈ పొద్దాక కార్లు అంటే కాదు మమ్మీ రియల్ కార్ కొనాలంటే ఏం చేయాలన్నాడు. మన ఆస్తంతా మీద రియల్ కార్ కూడా రాదని. అప్పుడు కార్ ఎక్స్పెన్సివ్ కదా. సో ఆ తర్వాత ఏంటంటే మరి ఏం చేయాలి, నాకు ఇన్ని కార్లు కావాలి, ఏం చేయాలంటే మెకానిక్ షెడ్ పెట్టుకోవాలని చెప్పాడు. మెకానిక్ షెడ్ పెట్టుకోవాలన్నాడు. నేను పెట్టుకుంటామా నన్ను ఏమనుకున్నాడు. మెకానిక్ షెడ్ పెట్టాలంటే 7th పాస్ కావాలని చెప్పాను. సరే నేను పాస్ అయితే ఆ తర్వాత నన్ను ఏం అడగగలరా అన్నాడు. అడగను. 7th వరకు లాక్కొచ్చాను. 7thలో కొంచెం ప్రెజర్ ఎక్కువైంది. 7th ఇంట్లో నుంచి పారిపోయింది. సైకిల్ మీద ఖమ్మం టు హన్మకొండ వచ్చింది. సైకిల్ మీద యాజ్ ఏ మదర్ నా మామూలుగా లేదు అప్పుడు. సో మళ్ళీ మా అమ్మ ఇంటికి వచ్చాడు వరంగల్లో. అయిపోయింది, ఇంటికి తీసుకొచ్చాం. అందరు నన్ను అన్నారు. కానీ ఎప్పుడు ఒక్కరోజు చంపాలి బలాగా ఒక మాట కూడా లేదండి ఈ రోజు వరకు కూడా. ఎప్పుడు ఎప్పుడు పిల్లల్ని దాని తర్వాత ఏంటంటే వెళ్ళని చెప్పాను, ఏంటి నా నీ ప్రాబ్లం ఏంటన్నా. అప్పుడు అన్నాడు నాకు స్కూల్ ఇష్టం లేదమ్మా అని చెప్పాడు. అప్పుడు సర్చ్ చేసి నేను తిరగని ప్లేస్ లేదు. చివరికి ఎక్కడికి వెళ్ళానంటే ఎక్కడో తూప్రాన్లో ఎక్కడో సత్య సాయిబాబా స్కూల్ వెళ్ళాను. అక్కడ బాగానే అనిపించింది. అక్కడ చూసి సత్య సాయిబాబా ఫోటో ఉంది, కింద ప్రిన్సిపాల్ కూర్చో. బయటకు వచ్చిన తర్వాత ఏంటి అడుగులు దండం పెట్టాలా అన్నాడు. ఇది వాడి వర్షన్. ఇది ఎక్కడ దేవుడు నువ్వు చదువు వద్దు, మరి ఏంటి సంగతి. నేను చదువుకోని అప్పటికి అన్ని బుక్స్ చదువుకున్నాడు వాడు. ఆల్మోస్ట్ అది మా ఇంట్లో నా లైబ్రరీ మొత్తం చదివేశాడు. అయిపోయింది. 7th క్లాస్లో నేను ఆ షాప్ నుంచి తెలుసుకోపోయేసరికి మా నాన్న ఏమన్నాడంటే నేను రిషి వ్యాలీ కూడా చూసాను, ట్రై చేశాను. కొంచెం అంత దూరం వద్దులే అన్నారు. విజయవాడలో వికాస విద్యావనం అని మా వారి ఫ్రెండ్స్ చెప్పారు. అక్కడైతే వాడు అడ్జస్ట్ అవుతాడని. అక్కడ వేసిన తర్వాత స్కూల్ ఫస్ట్ వచ్చాడండి. హీ వాజ్ వెరీ 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 ఇంటెలిజెంట్, దాంట్లో డౌట్ లేదు. కానీ నా భయం ఏంటంటే నేను అందరూ ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు అని అడిగాను నన్ను. చాలా ఇంటెలిజెంట్ కదంటే ఎల్టీటీ ప్రభాకర్ కూడా ఇంటెలిజెంటే. వాడు ఇంటెలిజెంట్ కాబట్టే నేను భయపడుతున్నాను. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళంతా ఇంటెలిజెన్సే, కానీ దారి ఎడిపోతున్న తర్వాత. కాబట్టి పిల్లల్ని పెంపకం అనేది జస్ట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే స్పెండ్ టైమ్ విత్ దెమ్, లవ్ పేరెంట్స్, రెస్పెక్ట్ చిల్డ్రన్. టు ఆల్ దిస్ ఇస్ మై స్పెషల్ రిక్వెస్ట్ టు ఆల్, లవ్ పేరెంట్స్, రెస్పెక్ట్ చిల్డ్రన్. చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు మా ఇంతకుముందు ఒకసారి సుబ్బలక్ష్మికి ఒక వీడియో చూపించాను. మా మనవాళ్ళు ఇద్దరు మా కోసం వెయిట్ చేస్తున్నారు, నా కోసం మా వారి కోసం. వచ్చి ఇక్కడే వచ్చి ఉండొచ్చు కదా నానమ్మ అంటారు పిల్లలు. నాకు బోర్ కొడుతుంది కదా. అంటే ఏంటంటే పిల్లలకి టైం స్పెండ్ చేయడానికి ఎవ్వరికి పెద్దవాళ్ళకి పేరెంట్స్తో టైం స్పెండ్ చేయట్లేదు, పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదు. అందరూ ఇది అందరి సమస్య అని చెప్పి నా ఒకదాని సమస్య అని అందరూ పిల్లలు. పేరెంట్స్తో మాట్లాడడానికి టైం ఉండట్లేదు, పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఒక సెల్ ఫోన్ అక్కడ పడేసి పేరెంట్స్కి ఏమో ఏసీలు బీసీలు తర్వాత మనకు ఒక టీవీ అన్నీ అయిపోతుంది. కానీ వాళ్ళకి మాత్రం టైం స్పెండ్ చేయట్లేదు. థ్యాంక్ యూ మేడం. 1 సెకండ్ మేడం. మూమెంట్ గురించి ఓకే సార్. అంటే 50 years మనం తెలియకుండా ఒక మంచి సంవత్సరంలో 50 yearsకి ఈ మీటింగ్ పెట్టుకుంటున్నాం. దీనిలో కొందరు లేకపోవడం, మళ్ళీ ఇట్లా కాకుండా అందరు 100 years ఉండేలాగా, మళ్ళీ ఎవరు తగ్గకుండా మళ్ళీ మీటింగ్ పెట్టేలాగా. ఇప్పుడు అందరికి ఉన్న ప్రాబ్లం అదే. ఇప్పుడు పిల్లలు వేరే, తల్లిదండ్రులు వేరే, పిల్లలు కొడుకులను చూసేటట్లేదు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకునేటట్లేదు. ఏ ప్రాబ్లమ్స్ అందరికి ఉన్నాయి అంతే, వేరే ఏం లేవు. అందరు పిల్లలు బాగానే ఉన్నారు.
ఇద్దరు బాబులు యూఎస్లో ఉంటారు, అమ్మాయి తెలంగాణకు పెట్టారు. అంత వెల్ సెటిల్. కార్డు ఫార్మాట్ ఏమన్నా కార్డు Rangaya, please come on to the dais. మూమెంట్ అయ్యింది సరే ఇక్కడ దగ్గర పట్టుకోండి చూడండి సార్ కొంచెం తల డౌన్ చేయండి, బొమ్మలో కూడా తీసుకోండి తల ఈ క్యాన్ విచారంలోకి పోవద్దు, దాన్ని తుడిపేసుకోవాలి. ఎంత సంతోషంగా ఉంటే అన్ని సంవత్సరాలు మనం జీవిస్తాము. కాబట్టి మీరందరూ సుఖ సంతోషాలతో మళ్ళొకసారి కలయికను హైదరాబాద్లో పెట్టుకుందామని చెప్పి ఆశిస్తూ సెలవు. కప్పేసండి మేడం. నువ్వు అప్పుడు దగ్గరకు ఉండండి మేడం, దగ్గరకు ఉండండి సార్, మీరు కూడా దగ్గరకు ఉండండి. చూడండి సార్. యా సార్, 1 సెకండ్ ఇక్కడ ఈ కెమెరా డన్. ఓకే మైక్ స్పీచ్. సిఎం కాలేజ్లో మనం చదివిన తర్వాత నేను బిఎల్ చేస్తూ బ్యాంకులో ఉద్యోగం వచ్చిన విజయనగరం అయిపోయాను. అక్కడ ఉద్యోగం చేస్తూ నేను వినపడతాను ఉద్యోగం చేస్తూ నేను అక్కడ సెటిల్ అయ్యాను. నా ముగ్గురు పిల్లలు బాగా సెటిల్ అయ్యాను, వెల్ సెటిల్డ్. అది యా ఓకే. రంగయ్య చెప్పారు, ఏం చెప్పాలి అదే చెప్తాను, వేరే ఎక్కువ చెప్పాలి. కొద్దిగా ఎక్కువ చెప్పాలి, కొంచెం ఎక్కువ చెప్పాలి. 75-78 బ్యాచ్ మనం జాయిన్ అయింది. అండ్ ఫస్ట్ 2 years ఏమో మేము యాక్చువల్లీ ఉమెన్స్ కాలేజ్లో చదువుకున్నాం అందరం. అండ్ చాలా జాలీగా జరిగేది అప్పుడు. అంటే సిక్కింతో మీతో పాటు జాయిన్ అయిన తర్వాత కన్నా ఆ ప్రీవియస్ 2 years మేము చాలా ఎంజాయ్ చేసాము. మీతో పాటు కూడా చాలా బాగుండేది. అయితే ఆ 2 years ఏం ఎంజాయ్ చేసామంటే క్లాస్లో వింటాం తక్కువ, సినిమా చూడడం ఎక్కువ. అది ఇది చేసేవాళ్ళం అంటే ఎక్కువ. అప్పుడంటే ఆ ఇంట్లో కూడా అంత చెప్పి అడిగి వెళ్ళాలి అట్లా ఏం లేకుండా కాలేజీకి వెళ్ళడం, ఒక క్లాస్ వినడం, సినిమా టైం అవటం. టైం అవుతుందని మా ముందే తెలుసు. ఎవరెవరు వెళ్ళాలనుకుంటున్నా వాళ్ళందరూ నెమ్మదిగా క్లాసులో వచ్చి వెళ్ళిపోయేవాళ్ళం. చక్కగా సినిమా అప్పుడు చూసి సినిమాలు కూడా చాలా గుర్తున్నాయి, హ్యాపీగా ఉంటుంది. సో అంటే మీకెవరు టీచర్స్ వచ్చారో, వేణు మాధవ్ సారు, జగన్మోహన్ రెడ్డి సారు, వాళ్ళు మాకు కూడా చెప్పేవారు. అండ్ వాళ్ళు చాలా బాగా చెప్పేవారు కూడా సబ్జెక్టు. అందుకని చదువు కూడా బాగా చదివే వాళ్ళం, కానీ మాకు సినిమాలు చూడడం కూడా ఏజ్ ఇంపాక్ట్ ఏమోనండి. అందుకని అది కూడా బాగుండేది. వేరే సీఎం కాలేజ్కి వచ్చినాక అంత కొంచెం అందరూ కలిసిపోయాం. మనం అప్పటి సినిమాకి వెళ్ళే అవకాశం లేదు, అదే కొంచెం రిమోట్గా ఉంది కదా. సో అలాంటివి ఏం చేయాలి, హ్యాపీగా ఎంజాయ్ చేసాం క్లాస్లో. మీ అందరితో కలిసి ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, అంతే బాగా జరిగింది. అండ్ లాస్ట్లో మనం ఏదో ఫేర్వెల్ పార్టీ కూడా చేసుకున్నాం. ఆ ఫేర్వెల్ పార్టీలో మనం అక్కడికి రామప్ప వెళ్ళినప్పుడు అప్పుడు అందరం హ్యాపీగా ఎంజాయ్ చేసాం. అప్పుడు సుచరిత చాలా బాగా పాట పాడింది, అది మర్చిపోలేని పాట. అట్లా అందరూ లైక్ అందరూ నాకు బాగా ఇష్టం. ఒకళ్ళు వీళ్ళు వాళ్ళని కాదు, మన క్లాస్ అంటే నాకు చాలా గోల్డెన్ పీరియడ్. 75-78 బ్యాచ్. సో అది నేను డిగ్రీ చదివిన టైం అంటే. అది అయిపోయిన తర్వాత దెన్ పీజీకి వెళ్ళాము ఎంకామ్లో. సో అప్పుడు మిమ్మల్ని అందరినీ వదిలేసి ఒక ఇద్దరమే వెళ్ళాము. ఇద్దరం శోభ అండ్ నేను, మనకు క్లాస్ నుంచి. సో
సో అప్పుడు కూడా ఎంకామ్ చదివినప్పుడు ప్రొఫెసర్స్ అందరు కొంతమంది తెలిసిన వాళ్ళే ఉన్నారు. అండ్ అప్పుడు కూడా అందరితో కలిసిపోయి లైక్ టూర్స్ ఎక్కువ, అంటే చదువు చాలా చదివేసామని చెప్పేదానికన్నా అప్పుడున్న ఎంజాయ్ చేసిన పీరియడే చెప్తున్నాం. చదువు కూడా చదవకపోతే ఏమవుతుంది కదా. సో ఆ ఎంజాయ్ చేసిన పీరియడ్ బాగా గుర్తుంటుంది అనమాట. సో అప్పుడు అరకు వెళ్ళాము, అందరం హ్యాపీగా ఎంజాయ్ చేసాము. వచ్చిన తర్వాత కూడా అదేంటో దాని మీద స్టీల్ అథారిటీ ఆఫ్ సేల్ ఏదో ఉండింది వైజాగ్లో, దాని మీద ప్రాజెక్ట్ చేయడానికి వెళ్ళాం. కానీ వెళ్ళి అరకని గుర్తుంది, అది ఏం ప్రాజెక్ట్ చేసా గుర్తులేదు అసలు. సో అరకులో చాలా ఎంజాయ్ చేసాం, అంత బాగా జరిగింది. ఎంకామ్ అయిపోయిన తర్వాత నేను ఇమీడియట్గా ఒక 5-6 months నేను ఖాళీ ఉన్నాండి. తర్వాత నాకు జాబ్ వచ్చింది, లెక్చరర్గా వర్క్ చేశాను. అండ్ ఆ పీరియడ్ కూడా ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ నాకు చాలా సంతోషం. ఇప్పటికి కూడా చాలా హ్యాపీగా అంటే విచారం లేదా అంటే అవి కొంచెం లోపల పెట్టేసి ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తాను, అది నేను చేసేది. సో అలా ఒక 30 years స్పాన్లో నేను లెక్చరర్గా వర్క్ చేశాను. అండ్ దాంట్లోనే పిల్లలిద్దరు పెళ్ళయింది, పిల్లలిద్దరు మా హస్బెండ్ కూడా చాలా కోఆపరేటివ్ ఉండేవారు. అండ్ మంగా చెప్పినట్టు పిల్లల్ని చదివించుకోవడం ఒక ఛాలెంజింగ్ టాస్కేనండి, అదేమీ ఈజీ కాదు. అండ్ మా పెద్ద బాబు వచ్చేసి తను విజయవాడలో హెల్త్ యూనివర్సిటీలో తను మంచి ర్యాంక్ వచ్చింది కూడా, 682 మెడిసిన్ చేసింది అక్కడ MBBS. ఆ తర్వాత అయితే ఆ MBBS ర్యాంక్ రావడానికి ముందు 1 సంవత్సరం హాస్టల్లో పెట్టాం ఆమెని. అంటే అది లాంగ్ టర్మ్ గ్రూప్ అనేది ఉండేది కదా. వారానికి ఒకసారి వెళ్ళే వాళ్ళం, నేను మా హస్బెండ్. ఆ గేట్లు పట్టుకొని నేను వచ్చేస్తాను ఇప్పుడు లేదు, అది గొడవ చేస్తుండేది అనమాట. వాళ్ళ ప్రిన్సిపల్ తోటి మాట్లాడితే వచ్చేస్తాను తీసుకెళ్ళిపోతామంటే, ఈసారి దసరాకి తీసుకొస్తారు కదా 10 days ఉంచండి, అప్పుడు కూడా వెళ్ళిపోతానంటే పంపించేద్దాము తీసుకెళ్తారు అన్నాను. కానీ అన్నీ సౌకర్యం ఉండేవి అక్కడ, ఇంటికన్నా బాగుండేది. ప్రాబ్లం ఏంటి, చదవడం కష్టం అవుతుందా అంటే కాదు, నేను ఇంటి దగ్గర ఇంకా బాగా చదువుకుంటా తీసుకెళ్ళిపోండి అనేది. కానీ నేను తీసుకురా. ఆ 10 days అయిన తర్వాత తొందరగా ఎగ్జామ్స్ వచ్చింది, చదివింది. అండ్ షీ గాట్ 682 ర్యాంక్. అదైన తర్వాత మెడిసిన్ చదువుకుంది అక్కడ. తర్వాత మ్యారేజ్ చేసి US పంపించాం. అక్కడ USML 3 years అన్ని స్టెప్స్ రాయాలి, అక్కడ ఊరికి రాదు. ఆ స్టెప్స్లో కూడా 3 steps ఉంటాయి అన్నమాట. అన్నింటిలో తనకి అంటే నేను గొప్పగా చెప్పడం కాదు, కానీ షీఈ్ వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ 95%, 98 అలాగ వచ్చేదన్నమాట. సో ఆ తర్వాత రెసిడెన్సీ చేసింది పాప. ఆ తర్వాత అది చాలేదని జాబ్లో చేసేసే ఇంటర్నల్ మెడిసిన్ చేసుకో అంటే నేను గ్యాస్ట్రోఎంట్రాలజీ చేయాలి. పొద్దున ఉమెన్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి, అనకపోయినా కూడా ఇంట్లో చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, బయట జాబ్లో చేసుకోవాలి అంటే జస్టిఫై చేయడం చాలా కష్టం. సో వద్దు ఇది చాలు మనకి అంటే నేను చేయాల్సింది. సో ఆ 3 years కోర్సు చాలా హార్డ్ వర్క్ అనమాట. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు షీ హాస్ బికమ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, DM చేసింది, గుడ్ స్పెషలైజేషన్. USలో తను సెటిల్ అయింది, వాళ్ళకి ఒక్కటే పాప. ఇప్పుడు ఆ పాపను రేస్ చేసేటప్పుడు నేను చేసిన నువ్వైతే అలా చేసావు కదా, ఈమె నువ్వు కొట్టద్దు అంటావు, అదంటావు ఇదంటావు, ఎందుకు అలా చెప్తావు, మరి నువ్వైతే అలా చేసేదాన్ని కదా అని కంప్లైంట్ చేస్తుంటారు మా పెద్దమ్మాయి. సో ఇది వాళ్ళ గురించి. వాళ్ళు హాస్టల్లో సెటిల్ అయిపోయారు. అండ్ మా చిన్న పాప ఏమో ఇక్కడ KLCలో చదివిందండి విజయవాడ, MS చేసింది. తను కూడా MS USకి వెళ్ళిన తర్వాత మెకామ్స్ MBA అని టాప్ 20 యూనివర్సిటీస్లో ఒకటి, అక్కడ MBA చేసింది. తనకు కూడా మ్యారేజ్ చేసాం. షీఈ్ వెల్ సెటిల్డ్, ఢిల్లీలో వర్క్ చేస్తుంది తను. అండ్ బాబు 6 years old బాబు. సో వీళ్ళకు తర్వాత వీళ్ళు మా పాపకి ఫస్ట్ బేబీకి డెలివరీ ఆ టైంలో నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. అంటే ఆమె DM చేయడము, గ్యాస్ట్రోఎంట్రాలజీ, పాపను రేస్ చేయడం ఇట్స్ డిఫికల్ట్ టాస్క్. అందుకని నేను ఒక 4 years సర్వీస్ వదిలేసి నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా. బట్ నాకేమీ రిగ్రెట్స్ లేవు, కానీ ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం అనిపిస్తుంది. అందుకని మీ అందరినీ అడిగేది ఏంటంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ కొంచెం ఎంగేజ్డ్గా, కొంచెం ప్రొడక్టివ్ వర్క్ ఏం చేస్తే బాగుంటుందో మీరు అందరూ సలహా ఇస్తే నాకు చాలా నచ్చుతుంది.
అండ్ మా హస్బెండ్ కూడా చాలా కోఆపరేటివ్, లా చేశారు, కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేశారు, తర్వాత రియల్ ఎస్టేట్, ఆ తర్వాత ఇప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఇప్పుడు మేము ఇద్దరం కూడా ఏం చేయట్లేదు, ఫుల్ ఫ్రీగా ఉన్నాం. అండ్ వీఆర్ ఏ హ్యాపీ స్మాల్ ఫ్యామిలీ. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. మీ అందరినీ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇట్లాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. దగ్గరకు ఉన్నాను సార్, దగ్గరకు ఉన్నాను సార్. మీరు కూడా ఓన్లీ ఈ క్యాప్, ఫోటో క్యాప్ అట్లా సింగిల్ కూడా తీసేసుకో. కొద్దిగా గట్టి వైజాగ్లో ఉంటాను. కావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ జూమింగ్ జూమ్ అవుట్ సూపర్ స్ట్రక్ అవుతూ ఉంటుంది. యా మూమెంట్ ఇచ్చాడు మేడం, ఒకసారి చూడండి. దగ్గరకు ఉన్నారు సార్. ఎక్కడైనా కాదు. ఓకే, మిత్రులందరికీ అభినందనలు. హై స్కూల్ స్టడీ తర్వాత కాలేజ్ స్టడీ కడుతున్నాం. కాలేజ్ స్టడీ ఈ మన డిగ్రీ స్టడీ చాలా బెటర్ అనిపించింది నాకు. అంతకుముందు స్టడీలో ఇంటర్మీడియట్ దగ్గర చాలా డిస్టర్బెన్స్ వచ్చినాయి మాకు. ఈ 3 years పీరియడ్ లోపల చాలా కోఆపరేషన్ ఇచ్చారు, చాలా స్టడీ బాగాలేదు. గ్రేట్ మెమోరీ అనుకుంటున్నాను నేను అది ఆ విషయంలో. తర్వాత విషయం ఏంటంటే డిగ్రీ అయిన తర్వాత ఫర్దర్ స్టడీకి నాకు అవకాశం రాలేదు. డిగ్రీతో కంప్లీట్ అయిన తర్వాత మా ఫాదర్ వాళ్ళ పరీక్షల ప్రకారం జాబ్లోకి బిజినెస్ సెట్ అయిపోయాను నేను. పిల్లలు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. పెద్ద అబ్బాయి ఆల్రెడీ జన్మలో ఉంటాడు, కోడలు కూడా జన్మలో ఉంటుంది. చిన్న అబ్బాయి యూఎస్లో ఉంటాడు. అమ్మాయి కూడా ఎంఫార్మా చేసింది. ఆమె కూడా జాబ్ తర్వాత మా అల్లుడు పనిచేశాడు, ఆయన హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. పిల్లలు సెట్ అయిన సందర్భంలో అందరూ ఉద్యోగులు బాగా ఉందన్న సందర్భంలో మేము ఏమనుకుంటే మళ్ళీ మేము భార్య భర్తలు కలిసే ఉంటాం, వాళ్ళు ఎక్కడైనా మంచిగా ఉందని అనుకున్నాం. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ నేను మిస్ అయిందంటే మా భార్యను మిస్ అయిపోయాను. చాలా చాలా భార్య అయిపోయినా. ఆ బాధ పగవాళ్ళకి కానీ మిత్రులు ఎవ్వరికీ రావద్దని భగవంతుడు ఎల్లవేళ ప్రార్థిస్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా మంచిగా ఉంటాం, లైఫ్ బాగుంటాం అనుకున్నాం. కానీ ఇక్కడ ఉన్నంత వరకు నేను మా మిస్టర్ బాగానే ఉన్నాం. ఆమెకు అనారోగ్యం వచ్చిన తర్వాత ఆమె రికవరీ కాలేదు. చాలా వరకు మందులు వాడిని ఎన్ని కాకపోయింది. ఈ సందర్భంలో ఇంకో విషయం అంటే మా చిన్నబ్బాయి కూడా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు అమెరికాలో సెట్ చేశారు. మా మిస్సెస్ చనిపోయిన తర్వాత మా చిన్న అబ్బాయి కోడలు మన 3 వచ్చారు ఇక్కడికి. 10 రోజుల కార్యక్రమం అయిపోయింది. వాళ్ళు తిరుగు ప్రయాణం కొరకు కూడా టికెట్ తీసుకుని వచ్చింది మనకి. ఆమె ఇంకా 2-3 రోజులు పోతాక ఆమెకు అనుకోకుండా డిస్టర్బ్ మొదలైంది. ఈ డెంగ్యూ మొదలైంది సార్. డెంగ్యూ రికవరీ కాకపోయింది సార్. సోమవారం డెంగ్యూ ప్రారంభమైంది. బుధవారం నాడు వీళ్ళు లైట్ ఆఫ్ ఫోటోలు దిగారు, భార్య భర్తలు, మా మనవాడు. అదే రోజు జరిగిపోయింది. ఇటు నా భార్య జరిగిపోయింది, అంటే మా కోడలు జరిగిపోయేటట్టు నేను కోరుకోలేకపోతున్నాను. ఈ 2 విషయాలు చాలా. అందులో కారణం ఏంటంటే మాకు మనవాడు 7 months బాబు అప్పటికే. ఇక ఆ బాధ అనేది ఇక చెప్పలేకుండా పోతున్నా. థ్యాంక్స్ అండి. ఇప్పుడు తెలిసిందా? లేట్గా వచ్చింది కదా. చూడండి మేడం. సార్ మీ దగ్గర ఉండండి మేడం, మీరు దగ్గర పట్టుకోండి. మీరు చూడండి మొత్తం ఇటు చూడండి సార్.
అందరికీ హాయ్. హాయ్ అందరి తరఫున హాయ్. నాకు కూడా ఏం చెప్పాలో చూస్తలేదు కానీ చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ నేను చెప్పదలుచుకున్నదంటే దాదాపు మా డియర్ ఫ్రెండ్ క్లాస్మేట్ నన్ను ఎంకరేజ్ చేసింది, అడ్వైజర్, నా వెల్ విషర్ పద్మ అన్నీ చెప్పేసింది. అయితే ఆ చెప్పినటువంటి వాటిలో తనేమో చేసిన అల్లరి, నేనేమో మనసులో పెట్టుకున్నటువంటి అల్లరి ఒకటి రెండు ముచ్చట్లు చెప్తా. ఏంటి అంటే తను కాలేజీలో మేము కో ఎడ్యుకేషన్ పోయిన తర్వాత మా జడలను బెంచ్కేసి కట్టేది. తర్వాత ఎవరు కట్టిండ్రు అని లేచేటప్పుడు చూసేవాళ్ళం. తర్వాత ఇంకేంటంటే మా ఇన్నారెడ్డి సార్కు కొంచెం స్టామరింగ్ ఉండేది. ఆ స్టామరింగ్ తోటి తను ఒక లైబ్రరీలో మాకు కంపెనీ లా అండ్ సెక్రటేరియట్ ప్రాక్టీస్ చేపట్టేవారు. అయితే నిద్రాణంగా ఉన్నటువంటి వ్యవస్థ అనేటువంటి పదాన్ని నిన్ని 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 అని అనేవారు. ఎక్కడున్నారో వారికి నమస్సుమాన్యాలు తెలియజేస్తూ ఆ నిద్రావస్థ అనే దానికి వీళ్ళు ఇద్దరు రాధ అండ్ పద్మ మరియు దానికి తోడు దీపిక కూడా ఉండేది. నిద్రావస్థ అనేది మేమందరం నిద్రపోతున్నాము, మీరు కూడా సార్ నిద్రపోండి అనే పదం అనేందులోగా అందరు గొల్లున నవ్వడం జరిగింది. అంటే ఎంత అల్లరి చేసేవాళ్ళు అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు, ఎందుకు నవ్విండ్రో అర్థం కాలేదు. నేను పోయి ఆ సార్ చెప్పే దగ్గర కింద కూర్చొని వినడం జరిగేది. అట్లా చాలా అంటే చాలా అల్లర్లు చెప్పుకుంటూ పోతే నాకే టైం అయిపోతుంది. సరే రామప్పలో కూడా బాగా ఎంజాయ్ చేస్తాము మేము. తర్వాత ఇక ఈ రంగయ్య మామనేమో మామ అని పిలిపించుకున్నాడు, మేనమామ అని. ఇప్పటికి కూడా అదే రంగయ్య మామ అంటే రంగయ్య మామ అని నా పిల్లలకు చెప్తే వాళ్ళు అనేది, రంగయ్య మామ ఏమన్నాడంటే నీకు మామనే మీ పిల్లలకు కూడా మీరు మామనేనా సాధన అవుతా అని చెప్పి అన్నాడు ఆ మధ్యలో కలిసినప్పుడు. తర్వాత అసలైనది ఫస్ట్ మా తాతగారిని మర్చిపోయిండ్రని అనుకుంటూ చూస్తున్నాడు. ఇందాకే మనవరాలు బాగున్నావా అన్నాడు. తాతయ్య తను భీష్మ పితామహుడు, ఇప్పటికీ ఇంకా వారికి మ్యారేజ్ కాలేదు. కానీ నేను చిన్నగా ఉండేదాన్ని కదా, కృష్ణమూర్తి అని పిలవగానే తను ఏమన్నాడంటే తెల్ల జుట్టు ఉండేది కదా, ఇప్పటికి కూడా తెల్ల జుట్టే ఉంది, తెల్ల జుట్టు ఉంది కదా, అయితే నాకు ఏమైనా పేరు పెట్టినా నువ్వు తాతయ్య అని పిలువు అన్నప్పటి నుంచి తాతయ్య అనే పిలుస్తాను. అమ్మమ్మను తీసుకొని వస్తున్న రండి పెళ్ళికి అంటే పోవడం జరిగింది. తర్వాత అమ్మమ్మ తాతయ్యను మధ్యలో బాబాయ్, నన్ను బాబాయ్ నాదనేటువంటి పదం చెప్పేటప్పటికే నా ఎత్తు పాప వాళ్ళకు ఉన్నది. అయితే ఆ పాప మ్యారేజ్కు మా ఇంటికి వచ్చి నేను బాబాయ్ని అయితే బాబాయ్ ఎవరో చెప్తా బాబాయ్ వచ్చి మా ఇంటికి వచ్చి నన్ను నా పెద్ద కూతురు అవుతుంది, మా అన్న బిడ్డ కూరాడు పట్టడానికి రావాలి, నేను గోదావరి చేస్తా అంటే నాకు తెలియని బాబాయ్ ఎక్కడున్నాడు అని మా అత్తగారు కొంచెము తనను పట్టుకొని అన్నారట. అందుకని పిన్నిని పట్టుకొని మళ్ళీ బాబాయి ఇద్దరు వచ్చి నాకు ఇన్విటేషన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను బాబాయ్ బాబాయ్ అంటాను. బాబాయ్ ఎవరో అంటే ప్లీజ్ దయచేసి ఇవాళ ఆర్గనైజ్ చేసినటువంటి ఇంత ఉన్నటువంటి బాబురావు గారిని స్టేజ్ కూర్చోవాల్సిందిగా, ఏదైనా సినిమా లెవెల్లో ఎదిగిపోయిందో అప్పటి నుంచే ఆ రకంగా బాబురావు గారికి ఇప్పటికీ కూడా నన్ను కూతురు లాగానే బాబాయ్ బాబాయ్ అనే పిలుస్తుంటా, తను కూడా ఒక కూతురు లాగానే చూస్తుంటాడు.
ఇట్లా ప్రతి ఒక్కరు మొదలైతే ఈ నాలుగైదు తర్వాత రమేష్ గారేమో తనకి పుస్తకాల గురువు అందరినీ నోట్స్ చదువుకొని మా ఇంటి దగ్గరే ఉండేది, బాగా నోట్స్ అంతా రాసుకొని చదివేవారు. ఆ రకంగా ఒక్కొక్కరి యొక్క విషయాలు చెప్పుకుంటూ పోతే తర్వాత వాళ్ళందరినీ చెప్పుకుంటూ పోతే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ నన్ను కాపాడింది అందరి యొక్క బ్లెస్సింగ్స్ తోటి, తర్వాత అందరినీ కలవడంతో నాకు ఆరోగ్యం 120 సంవత్సరాలు నేను ఉంటా. మేడం కొద్దిగా మిడిల్ జరగరా మేడం, కొద్దిగా మిడిల్ జరగండి, సైడ్ జరగండి. ముందుగా అందరికీ చాలా సంతోషంగా అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ ఇలా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాం తయారు చేసిన బాబురావు గారికి కృష్ణమూర్తికి ముఖ్యంగా చాలా థ్యాంక్స్. అందరూ ఇలా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకన్నా ఇంకా చెప్పడానికి ఏం లేదు, మాటలు రావడం లేదు. నా డిగ్రీ అయిన తర్వాత 1-2 years తర్వాత నాకు పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. 30 years సర్వీస్ చేసిన తర్వాత ఒక VRS తీసేసుకున్నాను. మా అబ్బాయిలు ఇద్దరు ఫారిన్లో సెటిల్ అయ్యారు, ఒకరు కెనడాలో ఒకరు యూరోప్ కంట్రీలో. అలా వెల్ సెటిల్. మేము ఇద్దరం హైదరాబాద్లో. థ్యాంక్ యూ. మొత్తం కాపాడండి సార్. ఇట్లా కొద్దిగా వెనక్కి జరగండి మేడం, కొద్దిగా వెనక్కి జరగండి. సింగిల్ కొట్టేసి మన 75-78 బ్యాచ్ కంప్లీట్ అయ్యాక నేను విజయవాడ వెళ్ళడం జరిగింది. విజయవాడలో నేను సిఏ చేశాను. చేసి అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. నాకు 2 డాక్టర్స్, పెద్ద అమ్మాయి MBA చేసింది, వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి వాళ్ళకి పాప ఒక బాబు ఉంది. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. మా రెండో అమ్మాయి, నాకు 2 అమ్మాయిలే, రెండో అమ్మాయి యుఎస్లో ఉంటుంది. అక్కడే యుఎస్లో PhD చేసి అక్కడే జాబ్ చేస్తుంది. అందరూ చాలా సంతోషంగానే ఉన్నాము, ఏ ఇబ్బందులు లేకుండా. కన్న మిన్న లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలారా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా.
సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మరుణం తెలియని చెలినే ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా పడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా అందరికీ థ్యాంక్స్. అందరం కలుసుకున్నాం చాలా ఏళ్ళ తర్వాత విజయవాడలో ఇద్దరు బాబు పాప ఇద్దరు బాబు పెళ్లి ఈ మధ్యన థ్యాంక్స్. అందరూ చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ కలుస్తున్నాం. నేను విజయవాడలో ఉంటాను. బాబు పాప నాకు బాబు మ్యారేజ్ 3 months క్రితం బాబు మ్యారేజ్ అయింది. బాబురావు కొంతమంది వచ్చారు. బాబు ఇంకా మ్యారేజ్ చేయాలి. హ్యాపీ లైఫ్ విజయవాడ. కాలేజ్ ఏముంది, ఒకటే గ్రేట్ విషయం ఏంటంటే మనం బుద్ధిగా ఉన్నాం. మనం 18 మంది ఆడపిల్లలు సినిమాలు జీకేఎంలో సినిమాలు లేవు. కానీ లెక్చర్స్ దగ్గర నుంచి కూడా మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అమ్మాయి సార్ కూడా మేము వెళ్తుంటే మొక్కలు అల్లరి చేస్తారేమోనని అక్కడ నిలబడేవాళ్ళు. ప్రిన్సిపల్ సార్ ముందర ఆఫీస్ ముందర నిలబడేవాళ్ళు. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఒక గొప్ప విషయం, మేమందరం బాగా ఉన్నాం కాబట్టి ఆ 18 మంది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పేరెంట్స్ అందరూ ధైర్యం చేసి సిక్కిం కాలేజీకి ఆడపిల్లలకి పంపించారు. అది మా గొప్పతనం. ఇక్కడ గొప్పతనంలో మీదేమీ లేదు. ఇక్కడ గొప్పతనం లేదు, మాదే గొప్పతనం. ఇప్పుడు గొప్పతనం ఆడపిల్లదా మగ పిల్లలదా? మీది మాది కూడా అప్పుడు మాకే తెలియదు. మీరు చెప్పాక మాకే తెలియదు ఎవరు గొప్పతనం అని. మేము బుద్ధిగా ఉన్నాం కాబట్టి అందరం కలిసి ఉన్నాం. ఏ గొడవలు లేవు. మీరు కూడా మాతోనే చాలా జాగ్రత్తగా పేరెంట్స్ ధైర్యం చేసి కాలేజీకి పిల్లల్ని పంపిస్తే పర్లేదు. అందరూ ధైర్యం చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఆడపిల్లల్ని అందరినీ కాలేజీ పంపించారు. పేరెంట్స్ అందరూ కూడా చాలా గొప్ప విషయం. కాలేజీ నాడంతా బాగుందని అంటే మనం కూడా కొంత కారణం బాగున్నాం. థ్యాంక్ యూ. సార్ దగ్గర సార్ ఓకే చూడండి. కొంచెం
రావట్లేదు. ప్రత్యేకంగా విశేషాలు ఒక అమ్మాయి పెళ్ళయి సెటిల్ అయింది ఉన్నది అక్కడ సియాటిల్లో ఉన్నది యూఎస్లో. నేను మా వారి ఇంట్లో ఉంటాం. మామూలు లైఫ్ నాది అంతే. పెద్ద విశేషాలు అయితే ఏం లేవు, స్పెషల్స్ కూడా ఏమీ లేవు. మన అందరం కలుసుకోవడం మాత్రం నాకు ఇష్టం. ఇంకా ముందు కూడా ఇట్లా కలుసుకోవాలని అనుకుంటున్నాం. తప్పకుండా హ్యాపీగా ఉన్నది. ఒక 2 లైన్ పాట పాడు. ఎట్లైనా రాని 2 లైన్లు పాట పాడాలి. పాడకపోతే మేము అందరం బాధపడతాం. ఇంకేం కాలేజ్లో పాడిన పాట మళ్ళీ నేను స్టేజ్ ఎక్కలే. ఇప్పుడు స్టేజ్ ఎక్కావు కదా, అందుకని వినలేదు. మీరు అప్పుడు విన్నారు కానీ ఇప్పుడు వినలేదు అస్సలు. అసలు పాటలే మానేసిన పాడము. అందుకని రాముని పాడుకోకండి. నిజంగా ఒక పాడబడదని అసలు మంది నాదం సయ్యంది పాదం తనూగింది వేళ చెలరేగింది ఒక రాసలీల జుమ్మంది నాదం సయ్యంది పాదం తనూగింది వేళ అనురగింది ఒక రాసలీల అలకలల్లలాడగని ఆరాణుని ఎటు పొంగెనో అలకలల్లలాడగని ఆరాణుని ఎటు పొంగెనో అలకలల్లలాడా. 100 మంది స్టూడెంట్స్ అసలు థియేటర్ మన హాల్ మా మధ్యలో హాల్లో పెట్టినది. ఈ పాట పాడితే పిన్ డ్రాప్ సైలెంట్ అంటే ఎట్లుంటుందో ఆ రోజు మనందరికీ అర్థమైంది. అయితే ఈ పాటకు ఫస్ట్ ప్రైజ్ సుజాత గారు. ఈ పాటకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సెకండ్ ప్రైజ్ మా ఫ్రెండ్ జగదీష్ గారు. అలాంటి జంగల్లో కూడా రామప్ప పాడింది అది వేరు. మళ్ళీ రామప్పతో మంగేశ్వరుడు చెప్తున్నది ఆ పాట వేరు. సీకేఎం కాలేజీలో కూడా అంత జంగల్లో వాడడం గ్రేట్. అసలు ఒక్కొక్కరు చేష్టలైతే ఉండి మరి విన్నారు పాట. థ్యాంక్ యూ. నలుగురు సాగాలు దగ్గర ఎవడు ఇస్తాడు. నలుగురు సాగాలు తీరే ఇంకో సాగా ఓకే. ఇక్కడ కాలేజ్ అయిపోయిన తర్వాత నేను బిజినెస్ పోయాను. పిల్లలు 2 సెటిల్, మ్యారేజ్ అయింది. వాళ్ళకి పిల్లలు హైదరాబాద్లో ఉంటారు. ఉన్నదే కానీ అవి దగ్గర ఉన్నాను సార్. ఓకే. హలో ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క ఏమని చెప్పాలి, హాయ్. అయితే మన బ్యాచ్లో సికేఎం ఆంధ్ర బ్యాంక్ నుంచి వెళ్ళినప్పుడు కో ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ అనమాట. మా పేరెంట్స్ అసలు వెళ్ళడానికి వీలేదు, మానేస్తామని చెప్పేసి మానేస్తామని చాలా గొడవ. అంటే నేను కాదు వెళ్తాము అని చెప్పేసి ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడితే తర్వాత చేరడం జరిగింది. ఎట్లా పట్టుదల పడితే చేర్పించారనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ బాయ్స్, మీరందరూ బాయ్స్, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయ్యి ఉంటారు. మీరందరూ కూడా చాలా సహకరించి ఎక్కడ
చిన్న పొరపాటు మేము ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేసేట్టుగా ఏమీ ఉండకుండా మా నాన్నగారు పోస్ట్ మాస్టర్ అనమాట. ఆయన ఎప్పుడు పోస్ట్ మ్యాన్ని వాళ్ళని కాలేజీకి పంపించే అమ్మాయి ఏం చేస్తుంది, ఎవరైనా నెట్టబడుతున్నారా, మాట్లాడుతుందా ఎంక్వైరీ చేయించేవాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తర్వాత అంటే లేదమ్మా నేను వెనకాల నేను దాన్ని పంపించాను, నాకు భయం, అందులో నేను ఒక్కదాన్ని ఆడపిల్లను అనమాట. వాళ్ళకి ఆ ఇదితోటి వాళ్ళు ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితిలో నేను డిగ్రీ అయ్యి తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం ఫేర్వెల్ పార్టీలో స్టాటిస్టిక్స్ సార్ ఆటోగ్రాఫ్ తీసుకుంటే ఆయన ఏమో డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అనేది పెట్టారు. తర్వాత నాకు అకౌంట్స్ కొంచెం ఎట్లాగా అనేది ప్రాబ్లం ఇచ్చేవారు సార్, వేణుమాధవ్ సార్. అయితే నాకు అర్థమయ్యేది కాదు. ఒక పక్కన అంతా ఎసెట్ ఎంత ఉందో ఖర్చులు కూడా అంతే చెప్పేవారు అనమాట. సార్ అన్ని ఖర్చులు ఒకే రకంగా ఉన్నాయి, ఎసెట్ ఇచ్చారు, దీంట్లో లాభం ఎలా వస్తుందని నాకు అర్థం కాక అడిగితే దాంట్లో ఆయన మీరు అన్ని ఖర్చులు ఉంటాయేమో, దాంట్లో అత్యవసరం, అవసరం, అనవసరం ఈ మూడు డివైడ్ చేసుకొని దాని తగ్గ పర్సంటేజ్ ఇచ్చుకుంటూ వెళ్తే మీకు ఎసెట్గా మిగులుతుంది, అన్నిటికీ అన్నీ ఇచ్చేస్తే ఏమీ మిగలదు అని చెప్పారు. నాకు ఈ రెండు విషయాలు నాకు లైఫ్లో చాలా మంచిగా లైఫ్లో చాలా బాగా పనిచేశాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఫ్యామిలీ అయిపోయిన తర్వాత చాలా డిస్టర్బెన్స్లు వచ్చాయి. కానీ ఎన్ని వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సార్ చెప్పింది, ఈసారి ఏదైతే అత్యవసరం, అవసరం, అనవసరం అన్నవి నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుని నాకు 4 ఆడపిల్లలందరినీ కూడా మంచి చదువులు చెప్పించాను. అందరూ యూఎస్లో, ఒకళ్ళేమో మస్కట్లో ఉన్నారు, ఒకళ్ళేమో దుబాయ్లో ఉన్నారు, ఇంకొకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, ఒకళ్ళు వైజాగ్లో ఉన్నారు. ఒక అమ్మాయి డాక్టరు, ఒక అమ్మాయి CA, ఒక అమ్మాయి ఏమో సాఫ్ట్వేర్, ఇంకో అమ్మాయి ఏమో MBA HR. అందరూ వెల్ సెటిల్డ్, బాగున్నారు, నన్ను బాగా చూసుకుంటున్నారు. ఈ 3 విషయాలు అయితే వేణుమాధవ్ సార్ మనకు చెప్పారు. ఇవి నా లైఫ్లో నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను కాబట్టి ఈ రోజు నీతోటి మాట్లాడగలిగాను. లేకపోతే విజయ్ కుమార్ ఎప్పుడో వెళ్ళిపోయేది గుంటూరులోనే, గొడ్డ కప్పేసేవాళ్ళు అక్కడ నన్ను. అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను నేను అక్కడ. అవకాశం కానీ మీరు నన్ను కోఆపరేట్ చేసి నేను డిగ్రీ పాస్ అవ్వడానికి కానీ మీరు అందరి సహకారంతో నేను చేయగలిగానని చెప్పేస్తానని వాళ్ళందరికీ ఆ గురువు గారి శతకోటి వందనాలు. మీ అందరికీ కూడా అభినందనలు. థ్యాంక్స్ ఫర్ ఆల్. దగ్గర ఉండండి. స్టడీ అయిపోయిన తర్వాత బిజినెస్ చేసిన ఒక పాప ఒక బాబు, ఇద్దరికి పెళ్లి అయిపోయి మెడిసిన్ 56 to 62 మధ్యలో ఉంటుంది. చేసుకున్నాడు 22 అంతే. ఓకే గుడ్. సేటమ్మ కూడా పైకి రావాలి. సేటమ్మ పైకి రావాలి. ఇప్పుడు మైక్ తీసుకోండి. నమస్కారం. జరిగిన ముచ్చట్లు ఉంటాయి, ఇంకా జరిగినైతే లేవు. కాలేజ్ లైఫ్లో చిట్ చాట్ చేసినాం, చేయలేదు కదా. నా ముందర రంగయ్య గారు కూర్చున్నాయి, వెనక నేను కూర్చున్నాను. పాండరంగడు క్లాస్ వచ్చేది
క్లాస్ మంచిగా అర్థం కావాలంటే నేను ఒక జాండమం తెచ్చి ఇచ్చిందా నేను అది రాసుకొని నేను వేరే తోటి రాసుకున్నాను నీకు మంచిగా అర్థమైతే అంతే అది అని చెప్తే రంగయ్య గారు ఇక్కడ రాసుకున్నాడు కళ్ళబడి పడబడబడి నీళ్ళు కాడుతుంటే నా బాగా లేక మేము వెళ్ళిపోయినాము అదొక చిలిపి చేస్తున్నాం అట్లా ఇంకా కంటిన్యూగా డిగ్రీలు ఎంకామ్ పీజీలు చేస్తే బాగుండని వచ్చింది కానీ మనకి ఎక్కడైతే భాగ్యం ఉండదో అంతవరకే ఉండేది అనిపించింది. మేము అందరూ ఇప్పుడు సీనియర్ సిటిజన్ అయిపోయినాం, అందరం రిటైర్ అయినాము. అంటే మీ వ్యాపారం నుండి కొంచెం చేస్తూనే ఉంటాము ఏదో ఒకటి. ఏదైనా ఇచ్చే రకమైన లేకపోతే ప్రజలకు మనం మన భూమి నుంచి మనం భూమిని పుట్టినాం, భూమి నుంచి ఏమైనా తీసుకున్నాం, మనం కూడా కొంచెం భూమికి ఏమైనా తెచ్చి పోవాలంటే అటువంటిది ఏదైనా ప్రోగ్రామ్ మీరందరూ మేధావులందరూ విద్యా సంస్థలో పీహెచ్డీ చేసిన వాళ్ళు తయారు చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికే తయారున్నాను. అందులో ఫస్ట్ గ్రీన్ అనేది కావాలి, ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. అటువంటిది ఏదైనా చెప్పినట్టు అంటే గవర్నమెంట్ ద్వారా మనం తీసుకుంటే సమూహంగా చేయొచ్చు. ఇప్పుడు మీరు విజయవాడ కావాలన్నా ఇటువంటి విజయవాడ కావాలన్నా అది కాకుండా దానికి ఏదో అరేంజ్ చేసేసి దానికి ముందు పడితే భావితరాలకు మనం ఏదో కొంచెం చేసినట్టు అనిపిస్తుందని నా అభిప్రాయం. దాన్ని మీరు అంతా ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేయండి. ల్యాండ్ లేదని కాదు, ఒక్కొక్క యూనివర్సిటీకి 1000 ఎకరాల దాకా ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో ఎన్నో చెట్లు పెట్టచ్చు, ఎన్నో రకాల చెట్లు పెట్టచ్చు. ప్రతి విలేజ్కు ప్రతి ఊళ్ళలో మృగాలన్నీ ఊళ్ళలోకి వచ్చి మన ఎంట్రీ వాటిని ఖరాబిస్తున్నాయి కదా. చుట్టుపక్కల ఉన్న జాగాలలో అన్ని చెట్లను పెంచేస్తే వాటి ఆహారం వస్తుంది, మనం చేసిన కృషి మనకు కూడా పనికొస్తుంది, ఫ్యూచర్ తరానికి కూడా పనికొస్తుంది. గ్రీన్ హౌస్లో తయారవుతారని నా ఉద్దేశం. మీరు ఆలోచన చేయండి, ఇంప్లిమెంట్ చేసేస్తే మనం ముందు పడుతుంది. అంతేనా మీకు ఇక్కడ లేదు చెప్పండి, అడగండి అడగండి మేము పంపిస్తాను. మీ ఇంట్లోనే ఒక కోతులు ఉంది కాబట్టి బయట కోతులు కనబడతాయి. నమస్తే. మేడం ఇక్కడ చూడరా. దగ్గర పెట్టుకుని కట్టేవాళ్ళు. మన ఫ్రెండ్స్ అందరికీ శుభాభినందనలు. ఇక నా లైఫ్ అంటే 4th క్లాస్ నుంచి 4th క్లాస్ వరకు ప్రాథమిక సరస్వతి ప్రాథమిక పాఠశాల చదవడం జరిగింది. 6th నుంచి ఆంధ్ర బాలిక, 5th వరకు సరస్వతి ప్రాథమిక పాఠశాల ఉన్నది వరంగల్. తర్వాత 6th నుంచి బీకామ్ కంప్లీట్ అయ్యే వరకు ఆంధ్ర బాలిక పాఠశాల. ఫైనల్ ఇయర్ సీఎం కాలేజ్ రావడం జరిగింది. తర్వాత ఆడిటర్ దగ్గర చేయడం జరిగింది. ఇక లాస్ట్ గవర్నమెంట్ జాబ్ వస్తుందనగా వాళ్ళు సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీస్ మీరు చేసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ ఇక అప్పటికే గవర్నమెంట్ జాబ్ రాకపోతే ఈ సంవత్సరం రాకపోతే చేసుకుంటానని చెప్పాను. ప్రాక్టీస్ మీకే వదిలిపెడతామని చెప్పాను. తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ 4th గ్రూప్ గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది. తర్వాత 4.5 yearsలోనే ప్రమోషన్ మీద 8 yearsలో ఎంపీడీఓగా తీసుకోవడం జరిగింది. ఫస్ట్ తాడబాయి తీసుకోవడం జరిగింది. అందరూ భయపెట్టడం జరిగింది, తాడబాయి ఏజెన్సీ ఏరియా నక్సలైట్ ఏరియా అని చెప్పేసి. అప్పటి వరకు లేడీస్ ఎవరు లేరు, అక్కడికి రాలేదు. ఫస్ట్ లేడీగా ఎంపీడీఓగా నేను అక్కడికి ధైర్యం చేసుకోవడం జరిగింది. ఆ రోజులలో 96 ఎంపీడీఓగా పోవడం జరిగింది. అప్పుడు రోడ్లు కూడా సరిగా లేవు. తాడబాయి నుంచి ఎటుపోవాలన్నా కూడా 40 kilometers పోతేనే ఒక విలేజ్ వస్తుంది అనమాట. 40 above. ఆ టైంలో రోడ్స్ కూడా సరిగా లేని టైంలో ధైర్యం చేసుకోవడం జరిగింది. ఎంపీడీఓగా అంటే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అని చెప్పేసి కంపల్సరీ ప్రతి విలేజ్ టచ్ చేయాల్సిన పరిస్థితి. ధైర్యం చేసి పోయినందుకు నాకు మంచి ఆదరణ దొరికింది అక్కడ.
జాబ్ సాటిస్ఫాక్షన్ దొరికింది. అక్కడ నేను ఏ సర్వీస్ చేసినా కూడా నాకు సర్వీస్ చేసినానని తృప్తి జరిగింది. నేను చదివిన చదువుకు జాబ్ చేసినందుకు అంటే అంత సర్వీస్ మోటోనే ఆ పోస్ట్ అంతా కూడా. పెన్షన్స్ ఇవ్వడం కానీ, రోడ్స్ వేయించడం కానీ, ప్రతిదీ కూడా సర్వీస్ మోటో ఉన్న జాబ్ అది. తర్వాత ఏజెన్సీ ఏరియాలోనే పనిచేయడం జరిగింది. గోవిందరాపేట అయితేంది, వెంకటాపూర్ అయితేంది, తర్వాత కానాపూర్లో రిటైర్ అయినా. నేను బీకామ్ చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇయర్లో డిఫరెంట్స్ బ్రైడ్స్ అనేది ఒక పీరియడ్ వేసాము. దాంట్లో కోయా బ్రైడ్ చేసినందుకు సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది నాకు. ఆ కోయా బ్రైడ్ చేసినందుకే నాకు ఏజెన్సీలో పోస్ట్ వచ్చిందేమో అని చెప్పేసి అనుకోవడం జరిగింది. లాస్ట్ రిటైర్మెంట్ కూడా ప్రతి 4 మండల్స్ చేసినప్పుడు ప్రతిదీ కూడా ఏజెన్సీ ఏరియానే దాంట్లో కొంత. ఆ విధంగా అది నాకు ఒక కొడుకు, 2 జాబ్ హోల్డర్స్, 2 సాఫ్ట్వేర్, మనవాడు 6 years. హ్యాపీగా ఉంటున్నాం. 2 మా వారు స్కూల్ అసిస్టెంట్గా రిటైర్ అయ్యారు, నేను 2 రిటైర్ అయ్యాను. 2 డబుల్స్ యాత్రలు చేసుకుంటూ సెకండ్ కరోనా వచ్చే వరకు యాత్రలు చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు హ్యాపీగా గడుపుతున్నాం, అందరం క్షేమంగా ఉన్నాం. థ్యాంక్ యూ. దగ్గర సార్ ఇక్కడ ఉండి సార్. ఓకే ఇక్కడ ఉండి సార్. కలుసుకోవడం అంటే కూడా నాకు చాలా ఇష్టం. నా డిగ్రీ అయిన తర్వాత ఒక 3 monthsకి నేను ఒక చిన్న జాబ్ మొదలుపెట్టాను. ఫస్ట్ టీచింగ్ చేశాను ఒక 2 months. దాని తర్వాత అన్నపూర్ణ స్పన్పైట్ కంపెనీ అని రాజుల కంపెనీ హంటర్ రోడ్లో ఉంటుంది, అక్కడ 5 years చేశాను. క్యాషియర్గా, టైపిస్ట్గా, ఆల్రౌండర్ చేసిన తర్వాత గ్యాప్ తీసుకున్నాను. దాని తర్వాత 14 సంవత్సరాలు టీచింగ్ జాబ్లో ఉన్నా. ఏ ప్రొఫెషన్ చేసినా పర్ఫెక్ట్గా చేయాలనే దీంతో చాలా పట్టుదలగా చేసేదాన్ని. నాకు అది అలవాటు. ఏది నేర్చుకున్నా, ఏది చేసినా అందులో రాణించాలనే చెప్పుకోవచ్చు. నాకు నేను చెప్పుకోవడం కాదు, అందరు చెప్పే విషయం. నాకు ఒక అమ్మాయి, ఒకతే అమ్మాయి. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూరులో ఉంటుంది. ప్రస్తుతం 5 ఏళ్ల మనవడు. ఇది నా జీవిత నేపథ్యం. అన్ని కష్టాలు, సుఖాలు అన్నీ అనుభవించి ప్రస్తుతం అయితే సంతోషంగానే ఉన్నాను, సంతోషంగానే గడుపుతున్నాను. జీవితంలో అన్ని రకాలు నేర్చుకోవడం, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. నిత్య విద్యార్థిని నేను. ఎప్పుడు జీవితం అంటేనే నిత్య విద్యార్థిని. ఇప్పుడు కూడా ఇంకా జీవితంలో నేర్చుకుంటూనే ఉన్నాను. ప్రస్తుతం అందరూ సంతోషంగానే. ఇది నా జీవిత నేపథ్యం. థ్యాంక్ యూ. ముందే ఏంది ఆలోచిస్తున్నావేంటి? స్పెషల్ ఇద్దాం రండి. సింగిల్ తీసుకోవాలి. సింగిల్ అసలు మాట్లాడేది ఏమి లేదు. మేడం పోతే ఇప్పుడు మాట్లాడడం నా వద్ద, నేను మాట్లాడేది ఏం లేదు. ఎందుకంటే బాబురావుగా నేను అందరికీ తెలిసిన పుస్తకమే. అందరికీ నా ప్రొఫైల్ సంబంధించినంత వరకు నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు నాకు సంబంధం లేకుండా నాకు పెళ్లి చేశారు మా తల్లిదండ్రులు. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంటాయి. నా పెళ్లి రోజునే నాకు మ్యాథ్స్ ఎగ్జామినేషన్ చెప్పినా 5 నా మ్యాథ్స్ ఎగ్జామినేషన్ అయితే మేము సాయంత్రం 5 గంటల ప్రాంతాన ఫ్రెండ్స్ అందరం కంబైన్ స్టడీ చేస్తాం కదా.
లక్ష్మీ టాక్స్ వరకు కాశ్మీర్ నుంచి లక్ష్మీ టాక్స్ వరకు టీ తాగడానికి రిఫ్రెష్ కావడానికని వెళ్తున్నాం అన్నట్టు. వెళ్తుంటే రామచంద్రరావు అనే ఒక టీచర్ ఉండే మాకు. ఆయన మాకు దారిలోనే వాళ్ళ ఇల్లు. మేము పోతుంటే బయట అరుగుల మీద కూర్చొని ఉన్నాడు. కూర్చొని చూసి కూరగాయలు రా రైట్ 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 అనిపించిండు. సార్ సార్ నమస్తే నమస్తే పోయింది. కొంచెం ఎడికి పోతాను రా అన్నాడు. సార్ చా తాగుతున్నాడు. చా తాగుతారా అంటే లేదు సార్ ఇప్పటిదాకా చదువుకున్నాం ఇప్పుడు చా తాగుతాను పోతాను అని అంటే అరే కూరగాయలు నేను చెప్తాను వినుని మీరు చావ తాగొద్దు ఏం చేయొద్దు నిద్రపోటు మంచిగా ఆరాంగా చదవద్దు మీరు చదవద్దు. ఎందుకంటే మనకు సెంటరు పంచతారం జూనియర్ కాలేజీ వేసాము వాళ్ళ సెంటరు మన స్కూల్ వేసినాం. మేమిద్దరం మాట్లాడుకున్నాం మీరేం చదువుకుని సభ్య పోని మీరు చదివి తీరే ఎగ్జామ్ రాసే టైం వరకల్లా మీరు సిక్ అయితే మరి ప్రాబ్లం అవుతుంది నేను ఇప్పుడే చెప్తాను ఎవరు చదువుకున్నాను అన్నాడు. అడిగిపోయాను అన్నట్టుగానే మాకు సెంటర్ పడింది. ఫస్ట్ డే ఇంగ్లీషు ఫస్ట్ పేపర్. ఇంగ్లీష్ ఫస్ట్ పేపర్లో రాస్తానికి నేను 12 అవుతుంది. ఏం రాదు స్ట్రిక్ట్ అంటారు ఇన్విజిలేటర్స్ వస్తారని. స్ట్రిక్ట్ ఏదో ఉంటే అందరూ వస్తారు ఇన్విజిలేటర్ వస్తారంటే అప్పటివరకు రాసిన చిట్టీలన్నీ తీసి క్లాసులో ఉన్న వాళ్ళందరూ నా టేబుల్ పెట్టారు. నా టేబుల్ కిటికీ దగ్గర ఉంది. అంటే నేను అందరినీ బయటపడేయాలన్నట్టు అందరు తీసుకొచ్చి నా మీద పెడితే నేనేం చేసినంటే ఇట్లా గుంప చేసి కిటికీలు అవతల పడేసిన తర్వాత ఇన్విజిలేటర్స్ వచ్చారు. వచ్చిన తర్వాత స్టేజ్ మీద నిలబడి అందరు క్వశ్చన్ పేపర్ పైకి లేపండి అని అన్నాడు. అందరు లేపి నా క్వశ్చన్ పేపర్ లేదు నాది కూడా బయట నేను అక్కడి నుంచి మా ప్రిన్సిపాల్స్ ఉండేది నేను అన్నా అని అన్నట్టు ఆ తర్వాత ఉన్నాక ఇన్విజిలేటర్ వెళ్ళిపోయాడు. వాళ్ళు చూసేది కానీ పెద్ద పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత నేను ఊరికి సార్ మంది తెచ్చుకోమాట ఊరికి క్వశ్చన్ పేపర్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళ పేపర్ వాళ్ళ చెత్తలు ఎత్తి నాకు తెచ్చుకుని కూర్చున్న తర్వాత రాసుకున్నా వెళ్ళిపోయాను. ఇది ఒకటి. రెండో ఇన్సిడెంట్ ఏంటంటే సిక్స్టీకే కాలేజీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఎంతమంది 70 మంది 80 మంది మా క్లాస్ 64 మందివి చిన్న క్లాసే నిరుక్కొని కూర్చునే వాళ్ళు. తీరా ఎగ్జామినేషన్స్ రాసి అన్నీ అయిపోయినాక రిజల్ట్ వచ్చినప్పుడు పేపర్లు కదా అప్పుడు రిజల్ట్ చూసుకునేది. ఆ పేపర్లో రిజల్ట్ చూస్తే ఇంత దిబ్బిగా ఉంది రిజల్ట్. చూసుకుంటే అయిపోయింది అందరూ పేరైనా అనుకున్నాడు. లక్కీలో నా నెంబర్ ఉండేది అన్న ఎన్నుంది ప్రమోట్ అయినా కాకుండా నా నెంబరు. అంటే నాకు బ్యాక్లాగ్ వచ్చింది స్టాటిస్టిక్స్. అది తర్వాత అది పాస్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ ఇట్లా గడిచిపోయినా సెకండ్ ఇయర్కి ఎంటర్ కాగానే మాకు వార్తలు ఆంధ్రపాలిక కాలేజ్ నుంచి వస్తానట అది కో ఎడ్యుకేషన్ చేస్తాను వస్తానట అని మాకు వార్తలు పోతానే మేము వాళ్ళు ఎట్లా వస్తారో ఎంతమంది వస్తారో ఏమిటో అని మేము ఎదురు చూసిన ఒక 4 వీళ్ళు రానే వచ్చారు. వస్తే వచ్చాము అందరం అయిపోయిన తర్వాత ఫస్ట్ డేనా సెకండ్ డే కావచ్చు కానీ బాగా గుర్తుంటే వాడు చెప్పారు వాడు మర్చిపోయింది. సెకండ్ డే కావచ్చు. సెకండ్ డే రోజు వాడెవడు మన కంపెనీ సబ్జెక్ట్ చెప్పేది కంపెనీ డెఫినేషన్ చెప్పుకోనంటే ఎప్పుడు అందరూ ఉన్నాం కదా సుబ్బలక్ష్మి లేచిందా టక్క 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 డెఫినేషన్ ఇంగ్లీష్లో చెప్పాడేసింది. చెప్పగానే మాత్రం చెప్పారు అమ్మ వీళ్ళందరూ ఏంద్రం ఇంకొక వరకు ఏమి రాదు ఏం కాదు మేము అంత పరిశాలను. తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అంత మంచిగా సెటిల్ అయినాం. అందరం మంచిగా కలిసిమెలిసి ఉన్నాం. ఉన్న తర్వాత ఒకరోజు ఒక క్లాసు మన పీరియడ్ లేదు అంత దాదాపు ఒక 3 నెలలు గడిచింది కావచ్చు అప్పటికన్నా. అయిపోయిన తర్వాత ఆ 3 నెలల తర్వాత అందరం కూర్చొని మనోళ్ళందరూ కూర్చోబెట్టి శుభలక్ష్మి ఎవరు మనోళ్ళందరూ కూర్చోబెట్టి మేము అందరూ మేము వస్తాం కదా మా మీద మీ ఒపీనియన్ ఏంటి మీ మీద మా ఒపీనియన్ చెప్పుకోవాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు. పెడితే రంగం లేచి ఏం చెప్పాడు కదా అందరూ మీ అందరూ మర్చిపోయారు కావచ్చు. లేచి ఏం లేదు కానీ ఈ శుభలక్ష్మి సార్ అడగంగానే ఇంగ్లీష్లో చెప్పగానే వామ్మో ఇదేంద్రో ఇంతకన్నా ఇంగ్లీష్లో మాట్లాడతాను ఏంద్రో అని వాడు చెప్పి అనుకున్నాం మేము అని వాడు చెప్పి అందరు గొంతుకొని ఉంటారు వాడి భాషకు. వాడి భాషను చెప్తేనే బాగుంటుంది. వాడు ఎప్పుడు మర్చిపోయిండు. కానీ ఒక్కటి ఏంటంటే మనం ఫస్ట్ ఇయర్లా అయితే అది కాదు నాకు ఇంగ్లీష్లో పూరే ఇక ఎట్లా పాస్ కావాలా దేవుడా అని ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసే కదా వాడు దిద్దడానికి ఏం అర్థం కాకుండా రాశా అస్సలు మళ్ళీ పిచ్చి రాత రాసి ఎట్లా పాస్ చేసి నో చేయగలగదు
ఇంగ్లీష్ లేకపోతే 12 మందిలో నేను ఒక్కడి కూడా బ్యాక్ లాక్ లేకుండా పాస్ అయినా, మొత్తం పాస్ అయినా. నేను ఇంత క్లేవర్ అయింది నా తెలివి నాకే అర్థం కాలేదు అనిపించింది నాకు. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా. రమేష్ మర్చిపోయిన ఒక ఇన్సిడెంట్. మేము డిగ్రీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పీజీకి ఎంట్రన్స్ కు ప్రిపేర్ అవుతాను. వాడు నేను ఇద్దరు కమ్మగా స్టడీ చేస్తున్నాం అన్నట్టు పీజీకి. గుర్తుందారా? వాళ్ళు కూడానే స్టడీ చేస్తున్నాం. ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రోజునే అరే మనం ముందు పోవద్దు, ముందుగా పోతే మనకు టైం వేస్ట్ చేస్తాం, అక్కడ అనవసరంగా వేస్ట్ చేస్తాం, ఇక్కడ చదువుకొని టైంకి పోదామని అనుకున్నాం. అనుకొని మేము ఒక అరగంట ముందు బాయ్ ఓకే టేక్ కేర్ అయితే ఒక అరగంట ముందు వీళ్ళ రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చినాం. ఎక్కడ మన వరంగల్ ఎస్బీఐ ముందరికి నడుచుకుంటూ వచ్చి అక్కడ నిలబడ్డాం లోకల్ కోసం. ఒక్క లోకల్ ఆపలేవాడు. మాకు టెన్షన్ ఆఖరికి కనీసం అప్పుడు ఆటోలే కదా రిక్షాలో అడిగినాం. ఒక్క రిక్షా రాలే. ఆఖరికి ఒక రిక్షా వస్తే వాడు మమ్మల్ని తొక్కుకుంటూ తీసుకెళ్తే 5 minutes ఎట్టుకుపోయాం అక్కడికి సెంటర్ దగ్గరికి. 5 minutes 10 minutes ఎట్టుకుపోయాను. పోయిన తర్వాత మాకు మా క్లాస్ రూమ్ అయితే మా ఆంటీ ఎక్కడ ఉందో మాకు క్లాస్ రూమ్ ఎక్కడో వెతుకోవడానికి చెమటలు పడతాయి. ఆఖరికి ఏం చేశారు కదంటే ఒక లెక్చరర్ వచ్చి ఇన్విజిలేటర్ వచ్చి చూపించి మాకు రూమ్లలో పంపించేసిండు. దాదాపు 20 minutes ఎట్టుకుపోయాం మేము. 20 minutes ఇవ్వడం వల్ల మాకు ఎంట్రన్స్ మేము సరిగ్గా రాలేకపోయాం. అదొక ఇన్సిడెంట్. ఇట్లా చాలా ఇన్సిడెంట్ ఉండే. కదా నీ కుటుంబం గురించి చెప్తారు, అందరి గురించి చెప్తారు అంటా గుర్తుంది. ఇట్లా అందరం అయితే ఇంకొక ఇన్సిడెంట్ మీ అందరికి గుర్తుందో లేదో, దీపికకు సుచరితకు వీళ్ళందరూ శోభ ఒక ఇన్సిడెంట్ చెప్తున్నా. నాకు పెళ్ళైన తర్వాత మేము డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అప్పుడు అంటే ఎన్ని ఏళ్ళు అయితే 73 అయితే 78 వరకు అంటే 5 years వరకు ఎప్పుడు కాదు. అప్పుడు మొదటిసారి నేను నా భార్య లక్ష్మీ డాక్టర్ సినిమా పోయినాం. పోతే లక్ష్మీ డాక్టర్ సినిమా పోతే అక్కడ సుచరిత శోభ ఇద్దరు కలిసిండు. గుర్తుందా? గుర్తుందా? అక్కడ కలిసిండు. నాకు అక్కడ కలిసిండు మీరు. అయితే ఆ రోజులలో వీళ్ళు కలిసారు కదా, మరి అందరం కలిసి ఒకటే క్లాస్ పోదాం అనుకోవాలి కదా. రూపాయి క్లాసు 75% క్లాసే కదండి. పోదాం అనుకోవాలి కదా. లేదు వాళ్ళ క్లాసులో వాళ్ళు పోయి మా క్లాసులో మేము పోయినాం అన్నట్టు. అంతే అంత ఇప్పుడు మన పద్ధతులు మన అన్ని కూడా గంతే ఉన్నాయి. ఎవరికి వాళ్ళే ఏదో కలిసాం కాబట్టి మాట్లాడుకొని వెళ్ళిపోయేవాళ్ళే. కానీ అదే ఇప్పుడైతే అందరూ పోదాం బాగా అనుకోవా. ఈ జనరేషన్ మారిపోయింది. ఇటువంటి జనరేషన్ ఇటువంటి ఆలోచన ఇటువంటిది లేదు మనకు. అప్పుడు ఫస్ట్ టైం మీరు కలిసారు అప్పుడు థియేటర్లో. గుర్తులేదా? మీరిద్దరు కలిసిండు. ఇంటర్వ్యూలో కూడా మళ్ళీ వచ్చి బయటకు వచ్చి కలుసుకున్నాం. మా మిస్టర్ అప్పుడే మీకు పరిచయం చేసింది నేను, నా భార్య అప్పుడే పరిచయం చేసింది. అయితే నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. నాకు కూతురు పుట్టింది. అయిపోయిన తర్వాత అందరు వచ్చి వీళ్ళు ఎప్పుడు సుచరిత వీళ్ళందరూ కూడా నీ బిడ్డను చూపించావా, నీ భార్య చూపించావా నువ్వు అడిగేటోళ్ళు వీళ్ళు. ఇంకొక ఇన్సిడెంట్ ఏం చెప్పారంటే దీపిక ఏది కనబడతలేదు. దీపిక నీకు గుర్తుందా? ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఓడిపోతే ఎంజిఎం దగ్గర ఇందిరాగాంధీ వస్తుందని మనందరం నడుచుకుంటూ పోయినాం. గుర్తుందా? అందరం క్లాస్లో అందరూ నడుచుకుంటూ పోయినాం. అందరం పోయినాక మధ్యకు పోయిన తర్వాత మీరందరూ కూడా ఏం చేసినట్టే వచ్చిన వాళ్ళందరూ సాధన కాస్త కూర్చుంటే ఈ దీపిక ఏం ప్రమాదాలు పెట్టిందంటే ఇగో మనం ఇక్కడ ఇప్పించుంటే బాబరాయింటికి పోదాం అని అన్నాడు. అంటే ఏంటి బాబరాయింటికి పోతే ఇప్పుడు మనకి ఎవరు పెట్టాలి భోజనం, ఎవరో వండి రెడీ పెట్టిరా అని ఎవరు వండరు అంటే అనగా గిన్నె బియ్యం పెట్టరా వండరా, గిన్నె బియ్యం పెట్టి వండరా మనం తినిపోయారా అని అన్నది. అప్పుడే అందరూ అప్పుడు నవ్వుకున్నా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాను. పోయి ఇందిరాగాంధీ చూసిన తర్వాత ఇక్కడ వాళ్ళక్కడ డిస్కస్ అయిపోయినాం అన్నట్టు. కాలేజ్ మొత్తం బైకాట్ తీసిపోయినాం అన్నట్టు. అందరం మొత్తం టోటల్ కాలేజీ బైకాట్ తీసిపోయినాం. కూతుర్నేమో ఖమ్మంకి ఇచ్చిన, ఒక కొడుకేమో వరంగల్లో ఉంటాడు, ఇంకో కొడుకేమో హైదరాబాద్ ఉంటాడు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సంఘటన. నేను సినిమాలలో రిటైర్ అయిన తర్వాత మనకు కాలేజ్ డే వేరే వాళ్ళు కాలేజ్ డే ఫంక్షన్ చేశారు కదా. కాలేజ్ డే ఫంక్షన్ చేసిన దానిలో
₹1 అనే నాటకం వేసినాం. సత్యనారాయణ గుర్తుందా? సత్యనారాయణ కోసం ఆ పాత్ర సెలక్షన్ పెట్టి మాకు సెలక్షన్ పెడితే నేను సెలెక్ట్ కాలేదు. సత్యనారాయణ సెలెక్ట్ అయ్యాడు ఒక క్యారెక్టర్కు. తీర దగ్గరికి వచ్చినాక అది చేయనన్నాడు. చేయనంటే ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చిన లెక్చరర్ చేసినాం. చేస్తే అలా సంజీవ్ రావుకి ఏమో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ట్రాజడీ క్యారెక్టర్ నేను చేసి నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు ₹1 నాకు అంటే మొదటి నుంచి స్టేజ్ యాక్టర్ నేను. సింగర్ అయిపోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత మొత్తం యాక్టివిటీస్ అన్ని మారిపోయినాయి. అక్కడ పోయినా టీడీడీ లీడర్ నేను దాదాపు 25 years టీడీడీ లీడర్ చేసిన. చేసిన తర్వాత రిటైర్మెంట్కు 9 సంవత్సరాల ముందట టీడీడీనిజం బంద్ చేసేసింది. ఇక బంద్ చేసి వచ్చిన తర్వాత షిఫ్ట్ అయిపోయాను అనుకుంటూ. రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా అక్కడే మళ్ళీ ఈ లీడర్కి పని చేస్తూ ఉంటారు, అక్కడే యాక్టివిటీ నడిపిస్తుంటారు. కానీ నాకు వద్దని మా పిల్లలందరూ వద్దన్నారు. వద్దు చప్పటికి వచ్చాయంటే రిటైర్ కాగానే వచ్చేసిన తర్వాత మాకు కాలేజీలో ఉండగానే ఒక గ్రూపు ఎన్టీవీ లోపల యాంకర్ అనుషాన్ ఉంటుంది. ఆమె అంతకుముందు మాకు పరిచయం అయిందండి. రిటైర్ అయిన తర్వాత ఏంటంటే ఆమె ఒక గ్రూప్ తయారు చేసింది. ఒక గ్రూప్ తయారు చేసి మనం షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని చెప్పి అది ఒక గ్రూప్ తయారు చేసి ఆమె చేసిన గ్రూప్తో స్టార్ట్ చేసేసి ఈ సినీ ఫీల్డ్లోకి వచ్చేసిన. దాదాపు 16 సినిమాలలో యాక్ట్ చేసి ఇప్పటికి నేను 117 షార్ట్ ఫిల్మ్స్ లోపల నేను యాక్ట్ చేసిన, డైరెక్షన్ చేసిన, స్క్రిప్ట్ రైటింగ్ నాదే. ఈ యాక్టివిటీలో పడిపోతుంటే ఉండకుండా రిటైర్ అయిన వాళ్ళందరూ కలిసి మళ్ళీ నన్ను జనరల్ సెక్రటరీగా ఎలక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకుంటే వద్దు అనేది వినలేదు. వినక నన్ను బలవంతంగా సర్వీస్ అయ్యాను. ప్రస్తుతం జనరల్ సెక్రటరీ చేస్తున్నా. మా పెన్షన్ పెంపుదల కోసం ఇప్పుడు నడుస్తున్న కార్యక్రమానికి ఇప్పుడు మనం నడుస్తున్నది. ఇటు మూవీస్, ఇటు పెన్షన్, అటు ఫ్యామిలీ, ఈ 3 కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటున్నా. నాకు ఏమంటాం గడియాలిగా ఉండదు, గవాదే ఉండదు. గడియాలిగా ఉండదు, గవాదే ఖచ్చితంగా ఎప్పుడు చూసినా కానీ ఏదో వర్క్ యాక్టివిటీ నా మీద పడుతూనే ఉంటుంది. నేను ఏ వర్క్ టేకప్ చేసినా కూడా ఫుల్ ఇన్వాల్వ్ చేస్తానట్టు. అందుకని నాకు అవే అట్లా అంటుకుంటా అంటే అన్నట్టు. అందుకని ఆరోగ్యంగా ఉన్నావు. ఇది జరిగినటువంటి విషయాలు. ఇంకొకటి, ఇప్పుడే రంగాన్ని ఒక ప్రపోజల్ పెట్టి మీరందరూ విన్నారా? మీరందరూ చప్పట్లు కొట్టాలి. అక్కడ నేను చెప్తా. ఏం చెప్పిందంటే, అరే ఇదంతా చూస్తే నాకు సంతోషం అనిపిస్తుంది, తొందరగా మనం ఒకసారి మళ్ళీ ఎదురాలు పెట్టుకుందారా, మళ్ళీ ఒకటి ఏదో ఒకటి ఎవరో ఒకరు దూరం కాకుండా చూసి పెడదామని అన్నాడు. వాడు కనుక హోస్ట్ చేస్తే ఆర్గనైజ్ చేయడానికి సిద్ధం అక్కడ. నేను బాబురావు పెట్టిన ప్రపోజల్ ఓకే. హైదరాబాద్లో మీరు ఎప్పుడంటే ఏ డేట్ ఇస్తే ఆ డేట్కి అరేంజ్ చేస్తాం. ఓకేనా? రెండోది, మేము చదువుకున్న ఫైనల్ ఇయర్లో కృష్ణమూర్తికి అయితే తాతకు బాగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో స్నానం చేసుడు, పిలిచి చేసుడు, ఎగ్జామ్కు టైంకు వీడు నేను టైం టిఫిన్స్ చేసి పెట్టేది వీళ్ళమ్మ. మాకు పైన రూమ్ అలాట్ చేసేది. ఎంత అంటే అప్పుడు నేను యాక్సిడెంటల్గా మర్చిపోయినప్పుడు చెప్పడం. కాబట్టి ఐ ఆమ్ గ్రేట్ఫుల్, థ్యాంక్ యూ టు కృష్ణమూర్తి. బాగా సేవ చేసిన వాళ్ళ ఇంట్లో అక్కడనే తినేది, స్నానాలు చేసేది, టిఫిన్స్ చేసేది, రాత్రి బాగులు చదువుకునేది. మాకు రూము అంతా కేటాయించేది. వీళ్ళ అన్న ఉండే, వీళ్ళ వదిన ఉండే, వీళ్ళ అమ్మ ఉండే, మీరు కూడా ఉంటుంది. అయితే నేను దీపిక పెళ్లికి పోయినా, కృష్ణమూర్తి పెళ్లికి పోయినా, రంగన్ పెళ్లికి, 3 పెళ్లికి పోయినా మా క్లాస్. అప్పుడు మీ పిల్లల పెళ్లి కాదు, మన పెళ్లి దగ్గర చెప్తాను నేను. ఈ 3 పాపం మీరు 3 అనిపించారు. కానీ మీరు ఎవ్వరు పెళ్లి చేసుకున్నారు? ఎందుకంటే అప్పటికే ఎవ్వరు పెళ్లి కానీ ఒక్కరు కూడా అనిపించండి. శర్మ సార్, యాదగిరి సార్, సీను ఒక్కరు కూడా అనిపించండి. మీరు అయితే అంటే దీపికది ఒక మంచిదని గురించి చెప్పాలి. ఆమె అప్పుడు కూడా చెప్పిందంటే లేదండి, లేదు. అప్పుడు కూడా అన్నదంటే మా అందరం అది చూడండి స్టేజ్ బోర్డు మీద కూర్చొని చెప్తాను గ్రేట్ అని అనుకుంటా ఉన్నట్టు మేము. ఇట్లా జరిగిన సంగతిలో ఓకే. మేడం మీకు క్వశ్చన్
అది డిగ్రీ అయిన తర్వాత నేను హౌస్ వైఫ్ కనే సెటిల్ అయ్యాను. ఒక బాబు ఒక పాప. బాబు బెంగళూరులో సెటిల్ అయ్యాడు. పాప చాలా మందికి తెలుసు అనుకుంటా. మా పాప నవ్య అంటే గుర్తొచ్చుంటుంది. 5 years బ్యాక్ మీలో చాలా మందితో కాంటాక్ట్ చేసింది. నా 60 years బర్త్డేకి మీరంతా గ్రీటింగ్స్ చెప్పారు. అది నాకు చాలా, ఆ రోజు నాకు చాలా సంతోషం అనిపించింది. అన్ని 5 years తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిసాం మనం. కరోనా ఎప్పుడు కూడా పిల్లలు బాగుండాలనే కోరుకుంటాము. వాళ్ళ సంతోషమే మన సంతోషము. కష్ట సుఖాలు వస్తుంటాయి, వెళ్తుంటాయి. పిల్లలు పైకి వస్తేనే మనకు కూడా సంతోషం అనిపిస్తుంది. మనది కాలేజ్ లైఫ్ అయిపోయింది, మ్యారేజ్ లైఫ్ అయిపోయింది, పిల్లలు పెద్దలు అయిపోయారు. ఇప్పుడు మనవరాళ్ళ లైఫ్ వచ్చింది. వాళ్ళతో గడుపుతున్నాం మనము. వాళ్ళ లైఫ్ వేరే, మన లైఫ్ వేరే. మనకి ఫోన్లు, ఐప్యాడ్లు ఇవన్నీ లేవు. ఇప్పుడు అవన్నీ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి టైం ఉండలేదు మనతో గడపడానికి. మనం ఏదన్నా చెప్తామన్నా ఇన్ని స్టేజ్లో వాళ్ళు ఎవరు ఉండలేరు. కొంచెం వాళ్ళు అడుగుతున్నారు పేరెంట్స్ చెప్పండి అని, కానీ మనం కూడా కొంచెం వాళ్ళని కూడా వద్దు అని చెప్పడానికి కూడా భయంగానే ఉంటుంది. కానీ చూడండి, అందరు కూడా వాళ్ళతో గడపడానికి ట్రై చేయండి. అలా ఇది ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. వీళ్ళుంటే మళ్ళీ త్వరగానే కలుగుతాం. నా పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా మా పిల్లలు 2 పెళ్ళికి వచ్చారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రం చాలా వరకు కలుస్తూనే ఉంటాము. ఒక స్టేజ్ మ్యారేజ్ అయిన తర్వాత గ్యాప్ చాలానే వచ్చింది, కానీ పిల్లల పెళ్ళిళ్ళకి మాత్రం మళ్ళీ అంతా కలవటం మొదలైంది. ఇప్పుడు కూడా బాగానే కలుస్తున్నాము. అలాగే ముందు కూడా అందరు కలవాలని ఆశిస్తున్నాను. పద్మకు 3 వచ్చినాయి. పద్మ విన్నర్ ది గేమ్. ఫస్ట్ ప్రైజ్. నెక్స్ట్ దగ్గర రండి సార్. అసలు మీరు ఊహించిందా ఈ గేమ్ పెడితే మీకు ఏమన్నా మంచిగా అనిపించిందా? ఏంటి ఎక్కడ పని లేనటువంటి గేమ్ పెట్టిండ్రు, ఎందుకు పెట్టింది ఇది, అయినా ఈ ఐడియా ఎవరు ఇచ్చిన ఏమైనా కోపం ఉన్నదా? ఏది ఉన్నదో మనస్ఫూర్తిగా మనసు నిండా చెప్పాలి. కోపం లేకపోగా స్టార్ట్ చేయడము కొంచెము అందరము తెలుసు. చిన్నప్పుడు అంటే అరౌండ్ బీకామ్ అందరూ మంచి ఫ్రెండ్స్ ఉన్నాం. కానీ దూరంగా ఉండటం వలన కొంత గ్యాప్ అయితే ఉంది. అంటే మాట్లాడుకోవడంలోనో లేకపోతే కలిసి అంత ఈజీగా మూమెంట్ లేదు కదా. సో బాబురావు గారు చేసిన ఈ చిన్న ప్రయత్నం, ఇది గేమ్ తోటి నిదానంగా అందరూ ఓపెన్ అప్ అవడం మొదలైంది. ఆ తర్వాత నెమ్మదిగా ఆ నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. అందరినీ ఇన్వాల్వ్ చేశారు. అందరు హ్యాపీగా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాంలో హ్యాపీగా ఇన్వాల్వ్ అయ్యి అందరం కలిసి అప్పుడెప్పుడో బీకామ్ ఫైనల్ ఇయర్లో వేరే పార్టీ చేసుకున్నామే, అందుకన్నా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ చెప్పాలి బాబురావు గారు. అంటే ఇది నేను వస్తుందని నేను మంచిగా రావాలని కూడా అనుకోవాలి. నేను అసలు అనుకోను, అది కావాలని కూడా అనుకోను. ఇవాళ ఏంటో ఇవాళ నాకు కూడా కొత్తగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా ప్రైజ్ ఇస్తున్నాం. తీసుకునే వాళ్ళది లెక్కన, తీసుకుపోయే వాళ్ళది లెక్కన. మనం పెట్టుకున్నటువంటి చిన్న గేమ్, చిన్న గ్రూప్ గేమ్ లోపల రుణో విజేతగా ఇచ్చినటువంటి సుచరితకు పద్మ గారిని గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దగ్గరకు ఉన్నాను మేడం, దగ్గరకు ఉన్నాను. దగ్గరకున్నాను మేడం, దగ్గరకున్నాను. మొత్తం మూలం అంతా కూడా కృష్ణమూర్తి. ఎందుకంటే
కృష్ణమూర్తి ఇన్స్పిరేషన్ అనేది ఎందుకంటే సపోర్ట్ ఇప్పుడు ముందు చేద్దాంరా ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను అన్నాడు అని అంటేనే ధైర్యం వచ్చేది. ఇప్పుడు ఆ ధైర్యం వచ్చినాక గ్రూప్ లో పెట్టిన తర్వాత అప్పటికే బిక్కు పెట్టుకుంటూనే ఉన్నా ఎన్ని డబ్బులు అయితే ఏమవుతుందో ఎట్లయితుందో అని ఉంటుంటే బిక్కుగానే ఉంటుంటే ఏం చేసిందంటే ఫస్ట్ మంగ పెట్టింది. ఎందుకు అందరం బాగానే ఉన్నాక ఒక్క కృష్ణమూర్తి ఎందుకు వేయాలి బాగా అని అన్నాడు. అలాగే అందరూ టపా అందరూ వేసేసాను అందరూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. రాగానే కొంచెం ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చినాక ఒక బిడువు పడింది. వినండి, ధైర్యం వచ్చినాక ఒక బిడువు పడింది. పద్మ ఫోన్ చేసి ఏమని తెలుసా, బాబురావు మనకు మెమరబుల్గా ఉండాలి, ఈవెంట్ చేస్తే మంచిగా చేయాలి అన్నది. అనగానే పెళ్ళు అన్నారు మళ్ళీ మాకు ఎంత మరి ఇబ్బంది సపోర్ట్ చేస్తారో చేయరో ఏం తెలియదు కదా అన్నాక అనుకున్నాక దాన్ని మరి 4,000 పంపించేసింది పద్మ. పంపగానే నాకు ధైర్యం వచ్చింది. ఓకే ఇక అందరూ మాట అన్నారంటే నిలబడతారని అందరు టక్క వాళ్ళ దోచిన విధంగా డబ్బులు తీసుకుని వచ్చేసింది అందరు. ఈ విధంగానే మనకు ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. కృష్ణమూర్తి గారికి ఫస్ట్ బేస్ అన్నట్టు వాడు నేను పెట్టుకుంటారా అని అనకపోతే మన ఇది ఇన్స్టిట్యూషన్ చేసేవాళ్ళకి కాకపోవచ్చు కూడా. అందుకోసమని మన ఈ ప్రోగ్రామ్ జరిపినందుకు కృతజ్ఞతగా ఒక చిన్న గిఫ్ట్ అంటామో దాన్ని ఏమంటామో కృష్ణమూర్తి కూడా పద్మను హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కోరుతున్నాను.